అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా తీవ్రంగా ఉంది అసలు. అదేవిధంగా గౌరవ చైర్మన్ గారు రెస్పాండ్ అయితే సిఇఓ గారు రెస్పాండ్ అయితే ఇప్పుడు మీ కాలం 3 కోట్లు ఉన్నాయా? ఎస్, నంద్యాల జిల్లాకు 1.5 crore ఇస్తున్నాం, కర్నూలు జిల్లాకు 1.5 crore ఇస్తున్నాం. సరే, నంద్యాల జిల్లా కంటే కూడా కర్నూలు జిల్లా కొంత కరువు ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి 50 లక్షలు ఇక్కడ ఇప్పిస్తున్నాం. ఇక్కడ తప్పించడం అనేది ఒక ఫిగర్ అనేది చెప్పకుండా ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసర్ల మీద నెత్తులు పెట్టేసి ఆల్రెడీ మా నియోజకవర్గంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతోనే 1.5 నెల కిందటే మీటింగ్ పెట్టా. ఎక్కడెక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, మనకు ఎక్కడెక్కడ బోర్వెల్స్ అవసరమైనవి, కావాల్సినవన్నీ కూడా జాగ్రత్తగా చేయాలని చెప్పేసి అన్ని కూడా చెప్పినాం. మీరు ఈ రోజు జిల్లా పరిషత్తులకు మీటింగ్ పెట్టి మేము మళ్ళీ నెక్స్ట్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మీటింగ్ పెట్టుకొని మేము అప్పుడు చెప్తామంటే ఈ మీటింగ్ అని కదా, డబ్బులేని మీటింగ్ ఇచ్చేది మా ప్రభుత్వం, చేసేది మేము. మీరేమో గొప్ప చెప్పనిగా మీరు కనీసం ఈ మండలానికి ఇస్తున్నాం, ఈ జిల్లాకి ఇస్తున్నాం చెప్పడానికి ఎంత ఉందన్నా? ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తాను సార్. ప్లీజ్ మీ జిల్లా పరిషత్లో ఎంత నిలువ ఉంది అనేది నిన్న నుంచి అడుగుతుంది కూడా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన జరిగింది సార్. సార్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సార్ జనార్దన్ సార్ గారు ఏమని చెప్పారంటే, సార్ మీకు మండల పరిషత్కు మీకు జిల్లా పరిషత్కు సంబంధించి ఆర్డర్లు ఎంత అమౌంట్ మీరు కేటాయిస్తున్నారు అని చెప్పారు. చెప్పిన దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. ఇచ్చిన మీదగా నేను కంట్రోల్ చేసేది ఏమంటే సార్, దయచేసి నిన్న చెప్పాను సార్, నిన్న చెప్పిన విషయాన్ని నేను ఇప్పుడు కూడా రీక్రియేట్ చేస్తున్నాను. దయచేసి మనకు జిల్లా పరిషత్కు సంబంధించి 2 crores అలాట్మెంట్ సార్, 12% సార్. నిన్నటి వరకు అంటే ఈ మీటింగ్ కంటే ముందు కంటే కూడా మనము 56 లక్షలు మనం శాంక్షన్ చేసుకున్నాం సార్ ఆర్డర్స్ కు సంబంధించి. ఇప్పుడు ఫస్ట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ మార్నింగ్ 9 o'clock జరిగింది సార్. ఇప్పుడు ఒక 38 లక్షలు వారు స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఆమోదం తెలియజేశారు సార్. సో టోటల్ గా మనకు 88 లక్షలు అనేది వారు జిల్లా పరిషత్ ఆమోదించారు. అయితే సార్ కూడా అన్నది ఏమంటే, మీరు 2 crores జిల్లాను, కర్నూలుకు ఒక 1 crore, నంద్యాలకు 1 crore పెట్టుకొని మీరు శాంక్షన్స్ ఏమైతే తీసుకున్నారో అవి డిడక్ట్ చేసుకొని మిగతాది ఆ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చైర్మన్ గారితో మీరు సంప్రదించుకొని మీకున్నటువంటి ఫండ్స్ ను రేషనలైజ్ చేసుకొని అవసరాలను బట్టి ప్రయారిటైజ్ చేసుకోమన్నారు సార్. ద సేమ్ విల్ ఫాలో సార్. వాటర్ కూడా చెప్పారు. మనం ఎప్పుడైనా స్టోరేజ్ ట్యాంక్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ కానీ ఏమైనా చెక్ చేసామో సిఓ అన్ని ట్యాంక్స్ పరిస్థితి ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంటాయి, కొన్ని ఏళ్ళ నుంచి ఆ స్టెబిలిటీ కానీ లేకపోతే క్రాక్స్ కానీ ఏమైనా మెయింటెనెన్స్ కానీ దానిపైన ఎప్పుడైనా ప్లాన్ చేసి, ఎందుకంటే పొరపాటున ఏమన్నా లీక్ కానీ అసలు వాటరే ఉండదు కదా మండలం కానీ ఆ ఏరియా కానీ ఉండదు. మోస్ట్ క్రూషియల్ ఎన్ని ఎందుకంటే హార్డ్లీ 60+ ట్యాంక్స్ ఉన్నాయి. అసలు ఈ మధ్య కాలంలో ఎప్పుడు చేశాం స్టెబిలిటీ కానీ దాని స్ట్రక్చర్ కానీ, అంటే ఎప్పుడు వాటర్ లో ఉండేది. ఎప్పుడు చేశాం లాస్ట్? అసలు ఎప్పుడైనా చేశామా? అట్లాగా బిల్డింగ్స్ కి కూడా చేసుకుంటాం స్ట్రక్చర్ స్టెబిలిటీ. ఉండే 60 ట్యాంక్స్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్, మేజర్ ఇష్యూ అయితే సీరియస్ ఇష్యూ. ఎప్పుడు లాస్ట్ అని అంటే ఒక రిపోర్ట్ ఏదైనా చేసి ఇస్తే బాగుంటుంది. మొత్తం 60 ట్యాంక్స్ ఇచ్చేసి గ్రామ పంచాయతీ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం డిస్మెంటలింగ్. కరెక్ట్, 4 districts కలిపి 60+ ఉన్నాయి కదా, ఒకసారి చేయించండి. అంతా చేయించకపోతే ఎక్కువ ప్రాబ్లం వచ్చింది కదా. మనము ఒకసారి ఆ రోజు చేసుకుని ఈ రోజు చేసుకుని ప్రాపర్ ప్రొసీజర్ చేస్తే మనకు గౌరవ డిప్యూటీ గారు చెప్పినట్టు కూడా మనకు హ్యాండ్ పంప్స్ కూడా ఉంటాయి. మనకి ఎందుకంటే పవర్ లైన్ టైంలో అన్నింటికీ ఉన్న మనకు కర్నూలు నంద్యాల జిల్లాలో హ్యాండ్ పంప్స్ మ్యాక్సిమం వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి కూడా, ఎందుకంటే అవి ఉంటే కూడా కొంత ఎప్పుడైనా కానీ మనకు మోటార్లు కలిపినప్పుడు కానీ పవర్ ఇదైనప్పుడు కానీ అన్నింటినీ వినియోగం తీసుకొచ్చేదానికి చిన్న చిన్న చేసేదాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. మినిస్టర్ గారు ఎంపీ గారు ఇప్పుడు మిర్చి గురించి ఎంపీ గారు ఆయన పార్లమెంట్ లో ఉన్నప్పుడు పోయిన చేసేందుకే చెప్పాను. అలా మీరు ఈ మిర్చి గురించి పైన చాలా రైతులు చాలా నష్టపోతున్నారు. ఇంతకు ముందు 65-70 వేలు కమ్మిన 65-70 వేలు కమ్మినారు కిట్టము.
ఈసారి 10,000 18,000 అవుతుందన్న పోయిన సెషన్స్ లో చెప్పానండి. అది చెప్తామంటే అది వెళ్ళిపోతే ఎవరు చెప్పాలి? ఇక్కడ ఎవరు చెప్పాలి? ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ వాళ్ళు ఇక్కడ ఎవరికి చెప్పాలా? ఎవరు సమస్య ఉంటారు? మినిస్టర్ గారు దయచేసి శాసనసభ సమావేశాలు ఉన్నప్పటికీ మనం పిలుస్తూనే వచ్చారు సార్. లేదు 10 గంటలకు సార్ శాసనసభ పక్క నిమిషం అండి దయచేసి. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు మనం ఏమైతే జరిగిందో మొత్తం అన్ని మినిట్స్ కూడా మనం మినిస్టర్ గారికి సబ్మిట్ చేయాలి. బాలనోడి కొన్ని ఉంటున్నారు సార్. కాకపోతే వాళ్ళ రైతులు ప్రెజర్ చేయడం వల్ల అక్కడ తీసుకుని అక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మేము తీసుకోవాలి. ఏదైనా కానీ అక్కడ రైతులు పోయి ఖచ్చితంగా రైతులు జలదేశం పోయి వాళ్ళ ఆచరించుకోపోయాక వద్దంటున్నారట. ఇక్కడే వద్దంటే గ్రామాలతో వాళ్ళ వాళ్ళు ఎక్కడ పోతారు? ఇప్పుడు ఎమ్మెల్యే గారు అది బిజీ షెడ్యూల్, మన జనరల్ బాడీ మీటింగ్ వచ్చారు. అన్ని అంశాలు కూడా సార్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు చెప్పిన సమస్యలు సార్ దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. మిర్చి గారే చెప్పాలి కదా, ఎంపీ గారే కదా, ఎంపీ గారే చెప్పాలి కదా. మిర్చి గురించి ఎంత నష్టపోతుందంటే రోజు రోజుకి ఖర్చు ఇయర్ ఖర్చు పెరుగుతుంది. ఇదేమో రేటు 60,000 ఎక్కడ 70,000 ఎక్కడ, ఇప్పుడు 15,000 ఎక్కడ సార్. ఇది చాలా అంశాలు దీనికంటే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకొని పోతే మేము కానీ మీరేమో చెప్పాము, మీకు చెప్పాము, అందరూ చెప్పాము. ఖచ్చితంగా రైతులు అంటే చాలా ఇంకా అసలు వాళ్ళకి ప్రాణహాని ఏది ఆత్మహత్య తప్ప ఇంకేం చేస్తారు రైతులు. చాలా ఘోరం సార్. ఎందుకంటే రైతులు పెట్టుబడి ₹1,00,000 వస్తుంది ఎకరాకి. 2 సంవత్సరాలు పోయినసారి ఉంది, ఈసారి ఇంతకు ముందు సంవత్సరం అయితే 3 ఏళ్ళు 3 ఇయర్స్ బాగా మంచి రేట్ ఉన్నాయి సార్. 55,000 దాకా పైన సార్. ఒకసారి 16,000 15,000 మొత్తం నుంచి మార్చి పోయిన ఇయర్ ఈ ఇయర్ సార్. దాని మీద కొద్దిగా మీరు చెప్తా ఉంటూ మంచిగా చెప్పినారు సార్. అది ఏ రంగంలో ఎంత ముందున్నా మన వ్యవసాయ రంగంలో చాలా వెనుకబడి ఉన్నాం మన రాష్ట్రంలో. దీనికి మీరు ఏమన్నా సజెషన్ మన సీఎం గారికి చెప్పి ఇంకా ముందు ఎక్కడన్నా వెళ్ళచ్చు సార్. కొంచెం వ్యవసాయ రంగం చాలా వెనుకబడిపోయింది. ఇది ఒకటి ఉపాధి హామీ పథకం పెట్టినారు. పెద్ద రైతులు ఊర్లో ఉండట్లేదు. చాలా కూలీది చాలా దూరంగా మారిపోయింది. అందరూ వలస పెడుతున్నారు. మేము రైతులు వ్యవసాయము భూములు ఉన్న వారికి చాలా ఇబ్బంది అయిపోయింది సార్. ఇదొకటి కొంచెం చూడండి సార్. ఇది ఉపాధి కొంచెం తగ్గించి రైతులకి ఏమైనా ఇచ్చేది చూడండి సార్. మీరు చాలా ఉద్వానంగా మారిపోయింది వ్యవసాయ రంగం, చాలా వెనుకబడిపోయింది. కొంచెం చూడండి సార్. చెప్పండి, చాలా ఏదైనా వెనుకబడిందంటే వ్యవసాయమే వెనుకబడింది. తినేదే తక్కువ, మేము తినేదే పండించట్లేదు. పండించిన గిట్టుబాటు ధర లేదు. ఇట్లయితే ఎట్లా సార్? చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఇప్పుడు అన్ని రంగాల్లో కానీ వ్యవసాయ రంగంలోనే రైతులు చాలా కష్టపడుతున్నారు. ఇది మీరు ఎంత తొందరగా తీసుకుంటే అంత మంచిది సార్. చాలా ఇబ్బంది వస్తూ సొల్యూషన్ దొరుకుతుంది సార్. కలెక్టర్ గారు ఏమన్నా కానీ మీకుంది యాక్ట్ తీసుకోవాలంటే మీకుంది. కొంచెం చూడండి సార్. చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఉంటేనే మన దేశం బాగుంటుంది సార్. సార్ మీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. లాస్ట్ టైం తెలుసు తీసుకొచ్చారు. సో గవర్నమెంట్ తీసుకెళ్తాము, ఫర్దర్ యాక్షన్ చూస్తాం. గవర్నమెంట్ ఎప్పుడు డిసిషన్ చేసుకోవాలి, ఎప్పుడు రైతుల పరిస్థితి, ఈ సంవత్సరం పండించిన రైతుల పరిస్థితి చర్యలు కానీ ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయ్యారండి. ఏదైతే మీకు ఆ నామ్స్ లో లేవో వాటిని మనం చేయలేము. అయితే ఆటోమేటిక్ చేస్తారు. ఇప్పటికి ఎన్ని మీరు ప్రొక్యూర్మెంట్ చేశారంటే ఏది బాక్ఫెడ్ యూ టెల్ హౌ మచ్ ప్రొక్యూర్డ్ యూ ప్రొక్యూర్డ్ ఇన్ దిస్ ఇయర్. మీరు చెప్పేటప్పుడు ఆన్సర్ ప్రాపర్ గా ఉండాలి. హౌ మచ్ యూ ప్రొక్యూర్డ్, ఎంత మీరు ప్రొక్యూర్మెంట్ చేశారు, ఎంత మిగిలిపోయి. ఇక్కడ 1-2 ఇన్సిడెంట్స్ జరుగుతాయి ఇటువంటివి. వాళ్ళకి ఏం సొల్యూషన్స్ కూడా తీసుకోవాలి. సరిగ్గా పెట్టుకోండి. 4,500 టన్నులు అన్నాం సార్. ఇక్కడే ఇంత పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ కొనమంటున్నావు. మిగతా రైతుల పరిస్థితి ఏమి, వాళ్ళ పరిస్థితి ఏమో. రైతులు అదే ప్రభుత్వం కొంటారే కొందా. ఒక నిమిషం ఎమ్మెల్యే గారు, ఇది మీరు మళ్ళీ వెళ్ళండి. సివిల్ సప్లైస్ వాళ్ళంట సార్, కొంచెం వాళ్ళతో మాట్లాడించండి సార్. చర్చించడం జరిగింది. మీరు కలెక్టర్స్ ఉంటారు కాబట్టి మీ దృష్టిలో ఉంటే ఇంకా అధికారులు ఇంకా పనిచేస్తారు, మంచిగా అంటే చేస్తారనే సదుద్దేశంతో నేను
సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. వేరే ఉద్దేశం కాదు మేడం. ఈ ఖరీఫ్ సీజన్లో ఇందైనా మనకు ఎరువుల కొరత కానీ ఇది ఎందుకంటే అందరూ మనకు 70-80% పాపులేషన్ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకు గ్రామ స్థాయిలో మన రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. మనకు రైతు కూడా అక్కడ అవైలబుల్ ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా మళ్ళీ అక్కడ డీలర్ దగ్గరికి అన్ని తెచ్చుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. సప్లై ప్లాన్ ఉంది. సప్లై ప్లాన్ ఆజెండెడ్ యూరియా పొజిషన్ ఎంత ఉంది? ఇప్పుడు 4,600 రెడీగా మీ దగ్గర 10,000. సో అడ్జస్ట్మెంట్ కావాలి, జిల్లా చేసుకోండి. బికాస్ ఎక్కువ ప్యాడ్ ఎక్కడ ఉంటుంది నచ్చేస్తాడు. అయితే సిన్సియర్ ఎఫెక్ట్ పెడుతున్నారు. ప్రజెంట్ అయితే ఆ పరిస్థితి లేదు. అంటే రైతులకు కూడా ఈ అవసరం లేదు. కానీ జనవరి నెల నుంచి మనకు ఫిబ్రవరి 25 వరకు తీవ్రంగా ఉంది సమస్య. జనవరి నెల నుంచి ఫిబ్రవరి 25 వరకు రైతులకు ఇప్పుడు అవసరం లేదు యూరియా. ఇప్పుడు ఆ ప్రైస్ కూడా మీకు మరీ ఇవే కాకుండా నేను డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్కి మేడం మీరు ఎఫర్ట్ పెడుతున్నారు మీ మీద మాకు మీరు నేను కూడా మీకు మెసేజ్ చేశాను. మీరు కూడా ఎఫర్ట్ పెట్టి మీరు యూరియా తెప్పించడం జరిగింది. మీ ప్రాబ్లం వ్యవసాయ అధికారులు నేను జనవరి 26-27 తారీఖులో కూడా నేను పర్సనల్ కూడా పేపర్లు వచ్చినది కాకుండా నేను కూడా ఇట్లా రైతులు ఇట్లా నాకు కొంతమంది నా దృష్టికి తీసుకొస్తే నేను చెప్పడం జరిగింది. ఇది తర్వాత కూడా వాళ్ళు చేయాల్సిన పనులు కానీ ఇంకా ఏదైనా కానీ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు చేయాలి. మళ్ళీ మీ దృష్టికి కూడా నేను ఫిబ్రవరి 8 తారీఖు మీకు మాట్లాడడం జరిగింది. మీరు కూడా లేట్ నైట్ నేను మెసేజ్ పెట్టినప్పుడు మీరు రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా అంత టైంలో కూడా మీరు మాకు అంటే ఇది రైతులకు సంబంధించిన విషయం కాబట్టి ఆ టైంలో పెడితే కూడా మీరు కూడా మేము సార్ అది సమస్య లేకుండా చూస్తామని చెప్పేసి కూడా మీరు కూడా చెప్పడం జరిగింది. ఫిబ్రవరి 25 వరకు కూడా ఈ సమస్య ఉంది. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడైతే ప్రజెంట్ లేదు. ప్రజెంట్ అయితే ఎందుకంటే రైతులకు కూడా అవసరం లేదు. మార్కెట్ ఎంత ఇవ్వాలి, కోఆపరేటివ్స్ ఎంత ఇవ్వాలి, బయట హోల్సేల్ మార్కెట్ ఎంత ఇవ్వాలి, రిటైల్ షాప్స్ ఎంత ఇవ్వాలి, డైలీ మానిటరింగ్ జరుగుతుంది. ఎక్కడ కూడా కొరత లేదు. మనం ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే 3 బ్యాగ్స్ వేయాల్సిన చోట 6 వేస్తారు, 7 వేస్తారు, 8 వేస్తారు. రైతులకు మనం అవగాహన కల్పించాల్సింది సాయిల్ ఫర్టిలిటీ దెబ్బతింటుంది, సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ పోతుంది. సో రానున్న రోజుల్లో కల్టివేషన్ అనేది కష్టం అవుతుంది, ఈల్డ్ తక్కువ అవుతుంది. మళ్ళీ నేచురల్ ఫార్మింగ్ కి వెళ్ళాలి, ఎరువు తక్కువ యూటిలైజ్ చేయాలి అన్నది జెడ్పీ సమావేశంలో మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎరువుల కొరత అన్నది జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు సార్. మీకు విత్ డీటెయిల్స్ నేను ఇస్తాను, కావాలంటే విత్ డీటెయిల్స్ నేను ఇస్తాను. కోటింగ్ కూడా లేదు, బ్లాక్ మార్కెటింగ్ లేదు. యాజ్ ఎ కలెక్టర్ నంద్య నేను ఆ స్టేట్మెంట్ ను ఖండిస్తున్నాను. అటువంటి కొరత అసలు లేదు నా నిపం కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.